ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంనకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు తోడుకున్న బొందలో వారే పడతారని ఒక సామెత ఉంది కదండి. కాబట్టి ఎవరైతే పూర్తిగా క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలి, క్రిస్టియానిటీ అనేది దేశంలో ఉండకూడదు, రాష్ట్రాలలో ఉండకూడదు, తుడుపు పెట్టాలి అని అనుకొని ఒక చిన్న అవకాశం కొరకు చూశారు. ఆ అవకాశం వారికి దొరికేసరికి అది ఆ మాటను వారికి అనుకూలంగా మార్చుకొని సర్వ సమాజాన్ని రెచ్చగొట్టి వారు కేసులు వేశారు. 230 కేసులు వేశారు వాళ్ళు. 230 కేసులు వేసిన తర్వాత అందరం అనుకున్నాం, ఎందుకు భయపడ్డామంటే ఇది ఎంత పొడిగించడం వద్దు, దీన్ని ఆపివేసుకునాలి, మాట్లాడుకునాలని. కానీ వాళ్ళు ఏంటంటే కరుణాకర్ సుగ్న పాస్టర్ భార్యలు నా దగ్గరికి రావాలి, అనంతపురం పాస్టర్ భార్య నా దగ్గరికి పంపించండి. ఒకటి, రాధా మనోహర్ దాస్ స్త్రీలను, క్రీస్తును, మరియమ్మ తల్లిని అతి ఘోరంగా ఆ మాటలు చెప్పరానివి అంతగా అవమానపరిచాడు. ఇంకో బ్రదర్, మరియమ్మ గారి ప్రైవేట్ పాటు చుట్టూ పువ్వులు చుట్టాలి అని అన్నాడు. కాబట్టి వీరందరూ కలిసి అన్నది స్త్రీలను, పాస్టర్ భార్యలను, మనందరినీ. కాబట్టి వీరందరి మీద రాష్ట్రంలో ఆయా ప్రాంతాలలో కేసులు పెట్టారు. కాబట్టి బాధ్యత కలిగిన ప్రతి సంఘము, ప్రతి ఒక్కరు, మనమందరం బాధ్యత కలిగిన క్రైస్తవులం, దేవుని పనిని బాధ్యతగా చేస్తున్నవారం. కాబట్టి బాధ్యత కలిగి ప్రతి ఒక్కరము ప్రతి ప్రాంతాలలో ఎవరైతే మరియమ్మ తల్లిని, స్త్రీలను అనగా క్రైస్తవ స్త్రీలను ఎలా దూషించారో వారి మీద కేసులు పెట్టండి. ఇది క్రైస్తవ సమాజం అందరూ కలిసి తీసుకుంటున్న నిర్ణయం. ఎందుకనంటే క్రైస్తత్వం ఎలా తుడుపు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. ఆలోచించడమే కాదు, వీరిని దేశంలో ఉండకుండా చేయాలి అంటున్నారు. దేశం ఎవరిది ఏంటండి? ఈ దేశంలో ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. ఐందవ సహోదరులారా, దేశం ఏమన్నా మీ ఆస్తి అనుకుంటున్నావా? నీ తండ్రి ఓదించిన ఆస్తి నీకు పంచించినట్టు దేశం కూడా నువ్వు హక్కున చేర్చుకోవాలనుకుంటున్నావా? దేశము నీ అయ్య సొత్తు కాదు, అంటే నీ అబ్బ సొత్తు కాదు దేశం. మేము భారతీయులమే, మాకు కూడా హక్కు ఉంది. రాజ్యాంగాన్ని పాటించండి బ్రదర్, రాజ్యాంగాన్ని పాటించండి. రాజ్యాంగంలో ఏమి రాసింది? స్త్రీలను ప్రేమించమని రాసింది, గౌరవించమని రాసింది. మీరు మాట్లాడుతున్నారా స్త్రీలను గౌరవించి? స్త్రీలను గౌరవించని నీవు, రాజ్యాంగమును పాటించని నీవు దేశం నుండి క్రైస్తవుని వెళ్ళగొడదామన్నందుకు నీకు అధికారం ఎవరిచ్చారు? క్రైస్తత్వం వెళ్ళగొట్టడం కాదు, ఈ భారతదేశంలో సమస్త జనులు క్రైస్తవులుగా మారే రోజు రాబోతుంది, వచ్చింది. దానికి మొదటి మెట్టే ఇప్పుడు ఆరంభమయ్యింది. ప్రవీణ్ పగడాల గారి మరణంతో మొదటి మెట్టు ఆరంభమయ్యింది, ఇప్పుడు కొనసాగుతుంది. చివరి మట్టుకు గెలిచేది క్రిస్టియన్, ఎందుకంటే నీతి న్యాయముతో ఉన్నారు కదండి. అవునా? అందుకనే సంఘాలు కలిగిన ప్రతి వారు బాధ్యత కలిగి వారి స్టేషన్లలోకి వెళ్ళి మీరు తప్పకుండా కేసులు వేయవలసిందిగా క్రైస్తవ సమాజం కోరుకుంటుంది. కాబట్టి ప్రతి వారు వెళ్ళండి, వేయండి. ఎందుకు అని అంటే మాకేమన్నా జరుగుతుందా, మాకేమన్నా భయపడద్దు. దేవుడు పినికి వానికి రాజ్యం ఇయ్యలేడు. దేవుడి పక్షము నిలబడ్డ వాడికి దేవుడు రాజ్యం ఇచ్చాడు. ఎందుకు నిలబడాలంటే క్రిస్టియానిటీ అంటే క్రైస్తత్వం అంటే క్రీస్తు లోకంలో సువార్త ఆయన గురించి మనం ప్రకటించాలి అని అంటే ఇందులో మనము యుద్ధము చేయాలి. యుద్ధ రంగంలో దిగినవాడు దండు ఎటువైపు నుంచి వస్తుంది, యుద్ధ బాణం ఎటువైపు నుంచి వస్తుంది అని కనిపెట్టి తప్పకుండా యుద్ధంను కొనసాగిస్తాడు. మనము కూడా యుద్ధము కొనసాగించాలి. ప్రార్థిద్దాంలే, వారు మారుతారులే అనే సమయాలలో మనము లేము. అది ఒకప్పుడు ప్రార్థించి మారేవి. అంటే ఇప్పుడు సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రార్థిస్తూ కూర్చుంటే వాడు మన పనులు రాలగొడతాడు వచ్చి. ఇప్పటికే సంఘాలలో కొడుతున్నారు, ఇళ్లలో ఆరాధన చేసుకుంటే కొడుతున్నారు కదండి. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధానికి సిద్ధం అవ్వండి. అంటే ఏ యుద్ధము? మనము కూడా ఎలా, ఏ చోట, ఎక్కడ, ఎలా అని కాకుండా యుద్ధ రంగంలో ఉన్న మనము యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉండాలి, ప్రార్థించుటకు సిద్ధంగా ఉండాలి, పాల్గొనటకు సిద్ధంగా ఉండాలి, యూనిటీగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటేనే క్రీస్తు పక్షంగా ఉన్నట్లు.
అవునా? సిద్ధంగా ఉంటేనే యుద్ధ దండులో ఉన్నట్లు, సిద్ధంగా ఉంటేనే విజయ దండులోకి చేర్చబడతాం, సిద్ధంగా ఉంటేనే మనం ఏమి చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మీ సంఘాలను మీరు తెలియపరచండి. తెలియపరిచిన తర్వాత ప్రార్థించండి. ప్రార్థించి వారు కేసు వేశారు, మనం వేయడమా? కీడుకు ప్రతి కీడు చేయొద్దన్నాడు కదా, వారు అదే విధంగా మనం అదే విధంగా అందామా అనేటి ఈ బలహీనమైన మాటలు క్రిస్టియన్ వాళ్ళు మాట్లాడకూడదు దయచేసి. ఎందుకు మాట్లాడకూడదంటే నీ బలహీనతని ఆ మాటల్ని బట్టి శత్రువు దెబ్బ కొడుతున్నాడు. కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎలా ఆనాడు అపోస్తలులు ప్రకటించారు, ఏ విధంగా చేశారు అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాలి. అంతకు ముందు చూస్తే యెహోషువ గారు కానీ మోషే గారు కానీ ఏ విధంగా వారు యెహోషువ గారు అయితే ఏ విధంగా యుద్ధం చేశారో మనం వాటిని కూడా జ్ఞాపకం చేసుకున్నాలి కదా. అంటే అటువంటి యుద్ధాలలో మనం వెళ్ళాలి అని కాదు, మనకు ఒక కాగితం ఉంది. వారు వేశారు 230 కేసులు, అంతకు రెండంతలు మనం వేయాలి. తిట్టింది పాస్టర్ భార్యలు రండి అని అన్నారు, మరియమ్మని అన్నారు. కానీ అక్కడ షాలెం గారు స్త్రీ పురుషులు ఐందవులు క్రైస్తవులని పేరు మెన్షన్ చేయలే, బజారు వాళ్ళు కారు అన్నారు. దానికే ఇంత రాద్ధాంతం అయితే మరి క్రైస్తవుల స్త్రీలను తిట్టిన దానికి మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి, ఆలోచన కలిగి మాట్లాడాలి, సిద్ధంగా ఉండాలి. స్త్రీలైన వారు ఇప్పుడు దెబోర ప్రవక్త వలె నీవే కావాలి, దెబోరి ప్రవక్తవి నీవే కావాలి. ఎందుకో తెలుసా? దెబోర వలె ప్రవచించు, ప్రకటించు, యుద్ధానికి సిద్ధపరచు ప్రజల్ని. ఆ రోజు యుద్ధానికి సిద్ధపరిచింది దెబోర ప్రవక్తని కదా. తరిమి తరిమి కొట్టింది సిసేరాను. నువ్వు ప్రార్థించుటకే దెబోరవా? పాటలు పాడుటకే దెబోరవా? ఇంట్లో కూర్చొని మాట్లాడడానికి దెబోరవా? బయటకొచ్చి యుద్ధం చేయుటకు నువ్వు దెబోరవు. నిజమైన దెబోరవు, ఈ కాలము దెబోరవు నీవే కావాలి. దెబోరలాగా ఉండు, ఎస్తేరులాగా ముందుకు రా. ఎస్తేరు రాజు యుద్ధకు ఉపవాసముడి బయలుదేరింది, రా బయటకు. దేవుని పక్షముగా ఎస్తేరు వలె ముందుకు రా. యూదులను రక్షించుటకు ఎస్తేరు వచ్చింది. ఇప్పుడు నీవు కూడా యూదులను అనగా క్రిస్టియానిటీ రక్షించుట కొరకు ఒక ఎస్తేరు వలె ముందుకు రా. ఒక నేటి ఎస్తేరువు నీవే కావాలి. ప్రభుల వారు నిన్నే కోరుకుంటున్నాడు. హృదయంలో ధైర్యం తెచ్చుకో, ప్రార్థించు, ముందుకు సాగు. దాని విషయంలో సంఘాలందరూ నిర్ణయం తీసుకుంటే సిసేర లాంటి దురాత్మలను పడగొట్టుటకు యాయేలుగుక సిసేరు కనతళ్ళల్లో మొలలు కొట్టింది. యాయేలు జ్ఞానము కలిగి రా, నేను చూపిస్తాను ఇంట్లోకి పిలిచింది. మత్తు నిద్రలో గాఢ నిద్ర కలిగిన తర్వాత భోజనం పెట్టింది, గాఢ నిద్ర కలిగిన తర్వాత కనతళ్ళల్లో కొట్టింది కదా. కాబట్టి యాయేలు వలె నిన్నను ఉండు, కానీ కూర్చోకు. స్త్రీ, క్రైస్తవ స్త్రీ అంటే ఏమిటి? ప్రార్థిస్తుంది, ప్రకటిస్తుంది, పాడుతుంది, ప్రవచిస్తుంది, స్వస్థపరుస్తుంది, ఈ కార్యాలన్నీ జరిగిస్తుంది. ఇంట్లోనే కూర్చుంటుంది కాదు. దెబోర వలె, యాయేలు వలె, ఎస్తేరు వలె సిద్ధముగా ఉంది. క్రీస్తు కొరకు యుద్ధ దండులో మొదటి అడుగులో ఉంది. కాబట్టి మనము కూడా అదే మొదటి అడుగులో ఉండాలి, యుద్ధంలో సిద్ధమై ఉండాలి. కాబట్టి మీ సంఘాలకు మీ సేవకులు, మీ విశ్వాసులను అందరినీ కలుపుకొని మీరు మీ ఆయా ప్రాంతాలలో మీరు వెళ్ళి నిర్ణయాలు తీసుకొని కేసు వేయడానికి సిద్ధంగా ఉండండి. కేసులు కనుక వేయకపోతే క్రైస్తవ యూనిటీ కాదు. వేసిన తర్వాతనే క్రైస్తత్వానికి ఒక గుర్తింపు వస్తుంది. మనకు ఇప్పుడు ప్రకటించుకుంటకు ఒక ఆయుధం అవుతుంది. మనము మన తరము వారు, మన తరతరాల వారు కదా. కాబట్టి అందరూ ప్రకటించుటకు ఒక మార్గంలా దేవుడు ఏర్పరచబోతున్నాడు. కాబట్టి దీన్ని అందరం నిర్ణయం తీసుకొని ముందుకు సాగుటకు ప్రభు మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.